2 అక్టోబర్ 2019 అంటే ఎగ్జాక్ట్గా ఇదే రోజు 5 ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో అయితే ఒక అనుకోని సంఘటన జరిగింది. ఈ పిక్చర్స్లో మీరు చూస్తున్నారు కదా, తనైతే మా మామయ్య అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య. మా మామయ్య అయితే ఇదే రోజున హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. నాకు మా చెల్లికి చిన్నప్పటి నుండి మామయ్యతో మంచి బాండింగ్ ఉండేది, చాలా కనెక్టెడ్గా ఉండేవాళ్ళం. మా మామయ్య గురించి చెప్పాలి అంటే ఎన్ని మాటలైనా సరిపోవు. ఇలాంటి మనిషిని నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. ఏదైనా ఎక్స్ట్రీమే, కోపమైనా, ప్రేమైనా, తను మనుషులతో ఉండే విధానమైనా, హెల్పింగ్ నేచర్ అయినా, ఒక్కటని కాదు అసలు ఒక రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే దానికి ఎంత వాల్యూ ఇవ్వాలో మామయ్య నుంచి నేర్చుకోవచ్చు. ఒక మనిషి ఇబ్బంది పడుతున్నాడు, కష్టాల్లో ఉన్నాడు అంటే తనకేమైనా పర్లేదు, మనీయే కదా, మనీ ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, ఏముంది అని చెప్పి ఇచ్చేసే టైప్. అలాంటి మనిషి అదే మనీ కోసం ఇబ్బంది పడుతూ ప్రెషర్ ఫీల్ అవుతూ చనిపోయాడు అనే ఒక చిన్న బాధ అయితే మాకు ఎప్పటికీ పోదు. నేను చాలా మాట్లాడతాను బట్ అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను. బట్ ఒక్క విషయం అయితే చెప్తాను, మనీ కోసం మనుషులను అస్సలు వదులుకోకండి. డబ్బు పోతే తిరిగి వస్తుందేమో గానీ మనిషి మాత్రం ఖచ్చితంగా రాడు. తర్వాత నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా రిగ్రెట్ అయినా లాభం లేదు. మా మావయ్య లైఫే దీనికి ఒక ఎగ్జాంపుల్.